తెలియజేయుడి. మహాగణుడా, ఎంతవరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ సేవకుని మరుగు చేసి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి 40 దినాల శిలువ ధ్యానములు జరిగించిన దేవా, గడిచిన రాత్రి వర్షమును కురిపించినట్లుగా నైనా ఈ కడవరి దినములలో కడవరి వర్షమును సంఘము మీద కుమరించండి అయ్యా. మీ కార్యములను చేయండి. పునరుద్ధాన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో మీ సేవకుని సంఘబిడ్డలందరినీ అభిషేకించి మీ మహిమ కార్యములను చేయమని దేవా, కొద్ది నిమిషాలు మీరు సంపూర్ణముగా మరుగు చేసి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దయచేసి పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, లేదా ముందుకు రండి. చిన్న పిల్లలందరూ ఇక్కడికి రండి. బాబు పిల్లలందరూ రండి. నేను ఎక్కడండి, ముందుకు రండి. ఇక్కడ రండి, ఇక్కడ రండి, రావాలి. చిన్నపిల్లలు అబ్బాయిలందరూ ఇక్కడ రండి. రా రా బాబు, ఇక్కడ ఇదికి రా, రా ఇక్కడ ముందుకు రా, ముందుకు రా. అక్కడ మనం తప్పించుకుంటారు. మీరు మోకాళ్ళ మీద పెడతారు కానీ మంచి ఆయనకి రా. చివరి వరకు ఉంటే కేక్ ఇస్తాం. మధ్యలో వెళ్తే మోకాళ్ళ మీద పెడతాం. ఏది కావాలో చూడండి. మోకాళ్ళ మీద ఉంటారా, కేక్ తింటారా? మాట్లాడండి. మీరే మాట్లాడేది మీతోనే, గోడతో కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం సంతోషంగా. దేవునికి స్తుతి కలుగును గాక. 40 దినాల శిలువ ధ్యానములు ప్రభు ఎంతో ఘనముగా జరిగించారు. ఈ దినమున ఒక గొప్ప పండుగ. ప్రపంచములోనే ఎవరు ఆచరించని పండుగ. ఎవరైనా వేరే వేరే రీతులుగా పండుగలు చేసుకుంటారు, కానీ పునరుద్ధాన పండుగ క్రైస్తవులు మాత్రమే చేస్తారు. క్రీస్తుని నమ్మిన బిడ్డలు మాత్రమే ముందుకు రావాలి. ఇక్కడ ఇంకెవరైనా బయట రండి. ఎట్లా ముందుకు ఇక్కడ రా, ముందుకు జరగ, ఇంకా ముందుకు జరగలేదు. ముందుకు రా. ఇట్లా ఫోన్ చేద్దండి, అట్లే నీకు ఫోన్ చేద్దాం. ఇక్కడే చివరి వరకు ఉంటే ఏం చేస్తాం? ఏం కావాలా? కేక్ కావాలా? వద్దా? నువ్వు కూర్చో. కేక్ వద్దా నీకు? కూర్చో. పునరుద్ధాన పండుగ. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. అందుకే ఇక్కడ గాబ్రియేలు దేవదూత చెప్పే మాట ఏంటంటే, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. మన దేవుడు సజీవుడు. అనేక చోట్ల ఆ మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. అయితే మొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గురించి ప్రవక్తల ద్వారా ముందుగా దేవుడు చెప్పారు. తాను చెప్పినట్లే ఆయన లేచారన్న మాట ప్రకారముగా ఎందరో ప్రవక్తలు ఆయన యొక్క పునరుద్ధానమును గురించి ప్రవచించినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథములో 26వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 26, 22 ఆయనను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందువారిలో మొదటి వాడముల చేత ఈ ప్రజలకును అన్య జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు
గాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మోషేయు ప్రవక్తలను ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన జన్మమును గురించి, యేసు క్రీస్తు వారిని గురించి వారు ప్రవచించారు. వారి ప్రవచన ప్రకారముగానే ఆయన తిరిగి లేచారు. ఆయనను గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇక వేరే విషయాలు మేము ప్రకటించట్లేదని ఆయన తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రవచన గ్రంథములలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ ఆయన పునరుద్ధాన ప్రవచనము మనకు కనబడుతుంది. ఇర్మియా 23:5 యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నిన్ను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించు. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాను. చిగురు అంటే ఒక చెట్టు ఏ విధముగా నరకబడితే ఆ నరకబడిన తర్వాత ఆ మొద్దులో నుండి చిగురు వస్తుందో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఒక చెట్టులో నుండి చిగురు వచ్చినట్లుగా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఆయన లేవడమే కాకుండా ఎంతో మంది మోడైపోయిన వారి జీవితములను చిగురింప చేస్తూ ఉన్నారు. మోడు వారిన జీవితాలను, ఇదిగో ఇక నాకు మరణమే అనుకున్న వారి జీవితాలకు దేవుడు చిగురునిస్తూ ఉన్నారు. నేటికి ఇక్కడ మీ ముందు నిలబడిన నా జీవితంలో కూడా 2001లో నేను అనుకున్నాను, ఇక నా జీవితం మోడైపోయింది, ఇక నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఆయన చిగురు కనుక, ఆయన చిగురై జీవించాడు కనుక ఆ జీవమునే తన సేవకునికి కూడా ఇచ్చారు. పోయిన వారంలో ఒక తల్లి ఫోన్ చేసి ఏడుస్తుందయ్యా, ఇదిగో నా కూతురు డెలివరీకి లోపలికి తీసుకుని వెళ్ళారు, ఇదిగో తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారు, ఇద్దరికి ప్రమాదమే అని చెప్తున్నారని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నేను చెప్పాను, నీ కూతురికి ఏం కాదమ్మా, నీ కూతురుకు పుట్టబోయే బిడ్డకు కూడా ఏం కాదు, నువ్వు ధైర్యముగా ఉండు, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయగా అద్భుత రీతిగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమముగా ఉండాలని మరో గంట సేపుకే వారు ఫోన్ చేస్తారు. మన దేవుడు చిగురింపజేసేవాడు మోడైపోయిన జీవితాలను, ఎందుకంటే ఆయన చిగురు, ఆయన చిగురించిన వారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మరొక ప్రవచనాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో ఆయన శ్రమ పొందుతారని, మరలా ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అక్కడ మాటను మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక్కడ రాయబడిన మాట, అతడు దీర్ఘాయుష్మంతుడగును అంటే మరలా ఆయన బ్రతుకుతారు, ఆయన చనిపోయి తిరిగి లేస్తారనే ప్రవచనం ఇక్కడ కూడా కనబడుతుంది. కీర్తనల గ్రంథం 16వ సంకీర్తన ప్రియులారా 10వ వచనములో, కీర్తనల గ్రంథం 16వ సంకీర్తన 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ కీర్తనకారులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది ప్రవచనముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేరింది. ఆయన పాతాళములో లేరు. ఈ లోకములో ఎవరు చనిపోయినా, ఎంతటి గొప్పవారైనా, ధనికులైనా, దేశమును పరిపాలించిన నాయకులైనా, దేశము కొరకు పోరాడిన యోధులైనా, ప్రాణత్యాగం చేసిన వారైనా మట్టిలోనే కలిసిపోయారు. ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులైనా మన్నైపోయారు, కుళ్ళిపోయారు వారి శవాలు. అయితే
ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము కుళ్ళిపోలేదు. నేటికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. మూడవ దినమంగా ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఆ పరిశుద్ధుని యొక్క శరీరము కుళ్ళు పట్టలేదనే ప్రవచనం ఇక్కడ రాయబడింది. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ముందుగానే చెప్పారు, ఇదిగో మనుష్య కుమారుని చంపుతారు, సిలువేస్తారు, మూడవ దినమున తిరిగి లేస్తారని అనేకమైన వచనముల్లో. కొంచెం స్పీడ్గా చదవండి, సమయం చాలా ముఖ్యము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనములో, 22వ వచనములో, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు, మత్తయి సువార్త 16 21వ వచనములో, మార్కు సువార్త 9వ వచనములో, ఈ వచనములన్నింటిలో కూడా ఆయన యొక్క పునరుద్ధానమును గురించి ఆయన ముందుగానే చెప్పిన మాటలు కనబడతాయి. చదవండి. వారు కొండ దిగి వచ్చుచూ ఉండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడి అని యేసు వారి అందరికీ ఆజ్ఞాపించారు. బాగా వినాలి. యేసు వారు రూపాంతరము కొనడాలి. కొండ మీదకి వెళ్ళి తన శిష్యులను తీసుకుని వెళ్ళి రూపాంతరం పొంది తిరిగి వచ్చే సమయంలో తన శిష్యులతో మాట్లాడుతున్నారు, బాబు ఇక్కడ మీరు దర్శనం చూశారు కదా, పరలోక పరిశుద్ధుని చూశారు కదా, అయితే ఈ దర్శనమును మనుష్య కుమారుడు పునరుద్ధానయ్యే వరకు లేక మనుష్య కుమారుడు తిరిగి లేచే వరకు ఎవరితో చెప్పొద్దు. పునరుద్ధారణయ్యే వరకు ఎవరితో చెప్పొద్దు. అంటే నేను చనిపోతాను, మరలా తిరిగి లేస్తాను, ఆ తర్వాతే మీరు చెప్పండి. 22వ వచనం కూడా 22 త్వరగా చదవండి. సంచరించు ఉండగా యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారు ఆయనను చంపుదురు. మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చనిపోతాడు అనే మాటే వారు వింటున్నారు, కానీ ఆయన తిరిగి లేస్తాడనే మాట వారికి సాతాను వినిపించకుండా చేస్తుంది. అందుకనే ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ముందుగానే చెప్పారు కాబట్టి అందరు ఎక్కడ ఉండాలి? సిద్ధంగా చెప్పండి. శిష్యులందరూ ఎక్కడ ఉండాలి? మూడవ దినమందు లేస్తానన్నారా మన ప్రభు. ఆయన మాట తప్పరా? మనం వెళ్ళి సమాధి దగ్గర ఉందామని అనుకున్నారా? అనుకోలేదు. అందరు ఎక్కడ దాక్కున్నారు. కానీ సాతానుకు మాత్రం బాగా నమ్మకం ఉందట, ఎవరు లేస్తారని. ఓరే ఆయన మాట చెప్పాడంటే మాట తప్పరా? వారికి గడగడ 100 దాటిపోతుందని జ్వరం, ఫుల్లు జ్వరం, చలి జ్వరం, వణికిపోతున్నాడు. వణికిపోయి పిలాతు దగ్గరికి కొంతమందిని పంపించి, అయ్యా ఆ వంచకుడు చెప్పాడు నేను చచ్చిపోతాను, లేస్తానని. మనం పాడుకుంటాం కదా, ఒకసారి పాడండి. చావానయ్యున్నాను లేవానయ్యున్నాను ఆ వంచకుడు చెప్పి శబ్దాలేమి లేవు. వాళ్ళ చెంపలు మొదలు కొట్టేటట్టు కొట్టాలి. ఎవరి చెంపలు? సాతాను చెంపలు. ఏమాయేలు ఏమాయేలు
జ్వరం వచ్చి వణుకొచ్చి వాడు అంటున్నాడంట, రే లేస్తానా తప్పకుండా అని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా లేస్తానన్నాడు, లేస్తాడు, మాకు ఆ సమాధికి భద్రత చేయడానికి సైనికులు కావాలయ్యా. పిలాతు తీసుకెళ్ళి సైనికులు పెట్టుకో. సైనికులు పెట్టుకున్నా వాడికి భయం వేస్తుందట. 33 కోట్ల మందిని పిలుచుకున్నాడు. ఎంతమంది? 33 కోట్లు. అందరిని పిలుచుకొని పెట్టుకున్నాడు దగ్గర. రే ఏమైనా సమాధిలో నుంచి బయటికి రాకూడదు, వస్తానన్నాడు, వస్తాడు, రాకుండా చేద్దాం. అయినా వానికి భయం. లాస్ట్కు ఆ సమాధికి ఒక రాయి దొరించడమే కాకుండా దానికి ముద్ర వేయించారట, సీల్ చేశారు. ఎవరు తీయడానికి అవకాశం లేదు. ముద్ర వేసినా దానికి భయమే. ఇంతమంది ఉన్నా భయమే. అంతమంది ఉన్నా 3వ దినమున ఆయన ఎలాగో లేచారంటే, భక్తులు పాడుతారు కదా, సమాధిని భద్రము చేసినా కూడా ప్రభు ఎలాగో లేచారు. లేచినాడురా సమాధి లేచినాడురా, వారు మర్చిపోయారు, కానీ ఎవరు మర్చిపోలేదు? సాతాను గారు మాత్రం మర్చిపోలేదు. ఎంత భద్రం చేసినా ఆయన ఆపడం సాధ్యమైందా? ఎవరు ఆపలేరు ప్రభు, ఎవరు ఆపలేరు. క్రైస్తవ సంఘాన్ని కూడా లేకుండా చేయాలని ఎందరో ప్రయత్నం చేస్తారు. వారే ప్రపంచంలో కనుమరుగైపోయారు, కానీ ఎవరు ఏమి చేయలేదు. ఎందుకంటే సజీవుడు ఆయన, ఎవరు ఆయన ఏమి చేయలేదు. ముందుగానే వచనాలన్నిట్లో ఆయన లేస్తారని చెప్పారు, తిరిగి లేచినారు. ఆయన చెప్పినట్లుగానే
వాక్యములు యోహాను సువార్త 20వ అధ్యాయములో, యోహాను సువార్త 20 అధ్యాయం 11వ వచనములో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-6 వచనాల్లో, మార్కు సువార్త 16-6 వచనాల్లో, లూకా సువార్త 24-5 వచనాల్లో ఆయన లేచి ఉన్నారు. తను చెప్పినట్టుగా లాస్ట్ వచ్చిన చదువు, లాస్ట్ దగ్గర చదువు, లూకా 24-5-6 చదువు. చదవడానికి సమయం లేదు, చదవండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉన్నాడని ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. వారు భయపడి నేల మోపారు ముఖాలు. అప్పుడు దేవదూత వారితో చెప్పే మాట, మీరు భయపడవద్దండి, ఆయన చెప్పారు కదా లేస్తానని. ఆయన లేచారు. మీరు సజీవుడైన వారిని ఎందుకు ఇంకా మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన సజీవుడు, మృతుడు కాదు. అందుకనే విశ్వాసులారా, మనం ఆరాధించుచున్న మన తండ్రి సజీవుడు కనుక మనం దేనికి భయపడకూడదు, మరణానికి కూడా భయపడకూడదు. కారణం ఏమిటంటే ఆయన మన యొక్క జీవితంలో మరణాన్ని కూడా జీవముగా మార్చగలడు. నమ్మకపోతే కాదు. ఆ మాటకు సాదృశ్యము ఈ సేవకుడే 2001లో నాకు మరణమే నేటికి జీవం. ఎందరో మన సంఘములో కూడా ఎందరో. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినట్టుగానే లేచారు. అయితే నేడు రేపు ఒక పునరుద్ధానం జరగబోతుంది. అది ఎవరి అంటే నీతివంతుల పునరుద్ధానము. అది ఎవరి అంటే పరిశుద్ధుల పునరుద్ధానము. అది ఎవరి అంటే ఇదిగో క్రీస్తునందున్న వారి పునరుద్ధానము. ప్రభు రాకడ కూడా సమీపముగా ఉన్నది. నేడు ప్రపంచ దేశాలు రాత్రి కూడా న్యూస్ లో వింటుంటే మూడో ప్రపంచ యుద్ధము కొరకై సిద్ధపడుచున్నట్లుగా రష్యా ప్రకటిస్తూ ఉంది. కాసుకోండి, మూడో ప్రపంచ యుద్ధం. రాజ్యముపై రాజ్యము రంగాలేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రము రగులుచుండే, రాజ్యముపై రాజ్యము రంగాలేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రము రగులుచుండే, రాజులకు రాజువై రయమున రావయ్యా, రాజ్యమేలను పొరలో రమ్ము రమ్ము. చెప్పలు కొడదాం. రాజ్యమేలను పొరలో రమ్ము ఇంటిలో పోరాటములు, రాష్ట్రముపై రాష్ట్రము, రాజ్యముపై రాజ్యము, భూకంపములు, కరువులు, తెగుళ్ళు, అకాల మరణాలు. ఎటు చూసిన మరణాలే. అకాల పంటలు నాశనం అయిపోతారు. రాత్రి కాలంలో వర్షము కురుస్తూ ఉంటే ఒకవైపు సంతోషముగా ప్రభుని స్తుతించాలనిపిస్తుంది, మరొక వైపు
పంటలు ఆలోచనలోకి వచ్చే ఒక్కసారిగా. అయ్యో, ఎంతమంది రైతులు ఈ సమయంలో నష్టపోతారు. ఏంటి అకాల కాలము అంటే క్రీస్తు రాకడకు సమయం ఆసన్నమైనది. ఎవరు ఆ దినమున ఎవరు పునరుద్ధానం అవుతారంటే ఇప్పుడు నామకార్థముగా ఉన్నవారు కాదు. ఇప్పుడు ఎవరైతే దేవుని కొరకు నిజమైన భక్తి, నిజమైన విశ్వాసము, క్రీస్తులో ఉన్నామని చెప్పి లోక సంబంధమైన అలవాట్లలో కాకుండా ఉంటే, లోకములోనైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నుడివెచ్చనగా ఉంటున్నారు చాలా మంది. లోకముతో ఉంటున్నారు, దేవునితో ఉంటున్నారు. అలాంటి వారు ప్రభు వచ్చినప్పుడు వారు లేపబడరు. నిజముగా నీతివంతులుగా జీవించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనములో ఒక మాట ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరం అనేక సార్లు చదువుకున్నట్లుగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనములో, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 15వ వచనము నుండి అక్కడ కూడా మనకు కనబడుతుంది. చదవనమ్మా. యోహాను 5:28 చదవండి ఫస్ట్. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఏం రాబోతుంది? ప్రభు చెప్తున్నారు, ఒక కాలం రాబోతుంది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ బయటికి వచ్చే ఒక కాలం ఉంది. ఇప్పుడు ప్రభు నమ్మకుండా చనిపోయినా విడిచిపెడతారనుకోవద్దు. ఇప్పుడు లోకాన్ని అనుభవిస్తూ, లోకంలో సంతోషాన్ని అనుభవిస్తూ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని అనుకోవద్దు ఎవరు. ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో జరిగేది ఏమిటంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు లేస్తారు. అంతకు ముందు పరిశుద్ధులు మాత్రమే లేస్తారు. అంతకు ముందు దేవుని నమ్మిన, ఆయన కొరకు జీవించిన, ఎందరో భక్తిగా జీవించి, విశ్వాసముగా జీవించి, కడ వరకు, చివరి వరకు వారి విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించి ఈ లోకాన్ని విడిచిన భక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరూ ప్రభు వచ్చినప్పుడు మరలా తిరిగి లేస్తారు. ఎంతమంది నమ్ముచున్నారు? చేతులెత్తారు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు. భయమా? చెప్పండి గట్టిగా. మీకు భయం లేదా? మాకు ఉందయ్యా. మాకు భయం ఉంది, ఇంకా బతకాలని. కొంతమంది నాకు పాడినట్లుగా, బయట పోరాటములో భయపెట్టుచుండేను, బంధువులందరూ బహుదూరులైరి. భార్య పుత్రాదులచే బాధలెన్నో కలిగే, బాధలన్నీయు పాప బహు త్వరగా రావా అని కొంతమంది పాడుకుంటున్నారు. వద్దయ్యా, ఈ బంధువులతో వద్దు, ఈ భార్యతో వద్దు, ఈ పిల్లలతో వద్దు. నీవు వస్తే నీతో వెళ్ళిపోవాలని ఉందని కొంతమంది అంటుంటే, కొంతమంది ఇంకా ఉండాలి. ఇంకా చెప్పండి గట్టిగా. ఒక ముసలాం దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళాడట. ముసలామ దాదాపుగా దగ్గర 90 ఏళ్ళట. మంచం మీద పడుకుంది. ఆ దైవ సేవకుడు అన్నాడట, ఏం ముసలమ్మ, ఇంకా ఏం పోకూడదా అన్నాడట. విడిపోకూడదా? ఎందుకున్నావంటే ఒక ఆశ ఉంది ఆయన అన్నాడు. ఏంటి ఆశ అంటే, ఆ పక్కన ఉయ్యాల్లో ఉంది చూడు నా మనవరాలు, నా మునిమనవరాలు ఉంది చూడు, నా మనవరాలు పెళ్లి చూశాను, నా మనవరాల పెళ్లి చూశాను, నా మునిమనవరాల పెళ్లి చూడాలి నాయన, అదిగో ఉయ్యాల్లో ఉందంటున్నారు. చెప్పండి ఎంత ఆశ ఉందో చూడండి. ఇక రేపో మాకు పోవాలనుకోవట్లేదు, మరలా
ఆ ఉయ్యాల్లో ఉన్న పాప పెద్ద కావాలంటే కనీసం 20 ఏళ్ళు కావాలి, ఇంకా 20 ఏళ్ళు బ్రతకాలని ఆశ. అయితే దేవుని పిల్లలమైన మనము మరణాన్ని ఎప్పుడు భయపడకూడదు. మరణానికి మనం ముందుగానే ఉండాలి. ఎందుకంటే మనం మరణించిన ఒక రోజు రాబోతుంది, మరలా తిరిగి లేచే రోజు. చెప్పకూడదా? ఆయన మాటలు మనం చూస్తుంది. యేసు మృతి పొంది తిరిగి లేచాడని మీరు నమ్మినలా అదే ప్రకారము క్రీస్తునందు మృతి పొందిన వారిని దేవుడు ఆయనతో వెంటబెట్టుకొని వచ్చును. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని గుణతో మన లోకము నుండి ప్రభుత్వకి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులని రాయబడినట్లుగా. ఇక లాస్ట్గా 1000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఉన్న చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారు. మాట బైబిల్ అబద్ధం కాదు. ఒకసారి మీరు చదవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం చదువుకుంటే చదవండి. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళము వాటి వశములనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొంది మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. బాగా వినాలి, తప్పించుకోలేదు. ఇప్పుడు ప్రభు నమ్మకుండా లోకంలో పాపం చేస్తూ ఉంటే తప్పించుకుంటాం అనుకుంటారు కొంతమంది. మరలా పిలుస్తాడట లాస్ట్ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పాతాళం తీసుకొని వచ్చి అక్కడున్న దేవుడు నమ్మకుండా చనిపోయిన మృతులందరినీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెడుతుంది. మరణము మృతుల లోకము సింహాసనం దగ్గరికి వస్తుంది. అందుకే భక్తులు పాడుతూ అంటారు, ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఈనాడు నీవు కూడను యేసుని ఎరుగనిచు, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. దేవుని జీవా గ్రంథము దేవుళ్ళు తెరచును, ఎవ్వాని పేరందుండదు వడగ్నిలో పడును. ఇవన్నీ జరగబోతున్నాయి. మొదటిగా పరిశుద్ధుల పునరుద్ధానము. ప్రపంచంలో ఆదాము మొదలుకొని లోకాంతం వరకు దేవునికి దూరముగా ఉండి, వ్యతిరేకముగా ఉండి, లోక సంబంధముగా జీవించి చనిపోయిన వారందరూ లేచి ఆయన సింహాసనం దగ్గరికి వస్తారు అని బైబిల్. అందుకే ఎవరు తప్పించుకోరు. జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడలేదో వారు నరకంలోనికి వెళ్తారు. ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఈ లోక సంబంధమైన ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, అలాగే ఐడెంటిటీ కార్డులో ఇవన్నీ మనకున్నాయి, కానీ మన పేరు పరలోకములో ఉందా? ఎవరి పేరు ఉంటుంది? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పేరు దేవుడు రాసుకుంటాడు. ఎవరైతే దేవునికి సహకారులుగా, సేవకు సహకారులుగా. మాకు చాలా సంతోషమైంది ఈ సంవత్సరం. ఎందుకంటే అన్ని విషయాల్లో మమ్మల్ని అర్థం చేసుకునే విశ్వాసులు ఉన్నారని మాకు చాలా సంతోషమైంది. బుధాల్లో అక్కడ విందు చేయాలి. వాళ్ళు చెప్పారయ్యా మీరేమి ఇవ్వద్దు, మేమే చేసుకుంటాం.
ఒక ఆయన గోపాల్ రెడ్డి దాదాపుగా 2 నెలలుగా భోజనాలు పెట్టేస్తూ ఉన్నాడు. నిన్నటి దినమున అందరికి విందు నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే ఆ కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయే స్థితిలో బెంగళూరు నుంచి వెనక్కి పంపించాను. చనిపోతాడని చెప్పాను. చాలా సీరియస్గా ఉన్నాడు. ఒకరోజు నన్ను పిలిచి అయ్యా ప్రార్థన చేయాలని పిలిస్తే అప్పటికే 20,000 కానుక తీసి పెట్టాడు. తన కూతురికి 100 రూపాయల నోట్లు 2 కట్టలు తెచ్చి ఆ అమ్మాయి నాకు ఇవ్వబోతుంది. అయ్యా తీసుకోండి అని అంటున్నాడు ఆయన. నేను చెప్పాను, నీ కానుక తీసుకోవడానికి రాలేదయ్యా, నువ్వు సీరియస్గా ఉన్నావు, చాలా ప్రమాదంలో ఉన్నా అంటే ప్రార్థన చేయడానికి వచ్చాను. ఇప్పుడు నేను తీసుకోను, నువ్వు బాగైన తర్వాత వచ్చి మందిరానికి వచ్చి వేసుకో, నేను తీసుకోనని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసి రావడం జరిగింది. అద్భుత రీతిగా ఆపరేషన్ చేయాలన్నారు. కిడ్నీ ప్రాబ్లం. ఒక పైప్ కూడా పెట్టారు అందులో ఆ డస్ట్ బయటికి వెళ్ళడానికి. అయితే అద్భుత రీతిగా లోపల దానికదే ఆ సమస్య దేవుడు తీసివేసి ఆ పైపు కూడా ఆపరేషన్ చేయకుండానే దానికదే లోపల గాయం మానుకుంటూ వచ్చి ఒక రోజున బయటకు వచ్చేసింది. మానిపోయింది. నేటికి సజీవంగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చి 20,000 కానుక వేసుకున్నాడు. మరలా మేము శ్రమలో ఉన్నప్పుడు ఈ మందిరం మన మందిరం తీసుకొని ఆ శ్రమలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు, ఎంతో మంది బాధ పెట్టారు. వారి రోజున బాధపడుతున్నారు. ఆ రోజున బాధ పెట్టారు, ఈ రోజున బాధ పెడుతున్నారు. ఆ సమయంలో కూడా ఇంటికి చాలా సార్లు వచ్చి అయ్యా మందిరంలో వేసుకుంటే కొంతమంది అసూయపడతారు. ఇదిగో తీసుకోండి, 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి. మందిరం కడుతుంటే 1,50,000 నా పేరు చెప్పొద్దయ్యా అని సమర్పించుకున్నాను. చెప్పరు సహకారం. ఓ మాట చెప్పాలంటే నిన్న వర్షం కురుస్తుంది. నాకు అనిపించింది ఇప్పుడు కడవరి వర్షం కురవాలి సంఘం మీద. ఎప్పుడు కురుస్తుందంటే సంఘం ఐక్యంగా ఉన్నప్పుడే కురుస్తుంది. సంఘము దేవుని గురించి ఆసక్తిగా ఉన్నప్పుడే, సహకారంగా ఉన్నప్పుడే. ఇక్కడ కూడా ఈరోజు విందు. ఇక్కడ 4 కుటుంబాల వారు, 2 అన్నదమ్ములు, 2 బామార్తులు, అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి 4 కుటుంబాల వారు చేసుకుంటామంటే సంతోషం. చెప్పలు కూడా దేవుడు వారిని దీవించును గాక. ఎంతో సహకారం. నా పేరు చెప్పొద్దని మీలో వ్యాపారాలకు వెళ్తూ 10 భాగం వేసే కుమార్తెలు ప్రతి ఒక్కరూ. ఇక్కడ మహిమ జ్యోతమ్మ ఒక కారునే దేవునికి ఇచ్చి వేసింది. ఈ సహకారం ఈ మందిరం కట్టబడుతుంది. లక్ష్మీపురంలో రూబేన్ గారు అన్నారు, నేను ఏమైనా ఇస్తానులే అంటే ఆయన అంటున్నాడు, వద్దు పాస్టర్ గారు, దేవుడు జరిగిస్తాను, నేను చేస్తాను, దేవుడు ఇస్తానులే. అక్కడ క్యాంప్ లో వారు అంటున్నారు, నేనేమైనా ఇస్తానంటే ఆ మందిరం అన్నటి వరకు బేస్మెంట్ అప్పుడే నిండల వరకు వచ్చేసింది. చెప్పలు కూడా వాళ్ళు అంటున్నారు వద్దు అని. గోరాల వారు మేము అనుకున్నాం అన్ని చోట్ల విందు అవుతుంది, అక్కడ లేదని రాత్రి వారు ఫోన్ చేస్తారు, అయ్యా ఇక్కడ కూడా మేము చేసుకుంటున్నాం, మీరేమవుతారు. ఈ రాళ్ళవారు మీరేమవుతాయి ఎవరికి ఒక్కసారి వచ్చిపోండి. అందుకే ఇంత తొందర, ఇంత స్పీడ్ అయిపోయింది. ఇక ముగించడం జరుగుతుంది. 15 నిమిషాల్లో బయలుదేరుతాం. చెప్పలు కూడా దేవుని కొరకు మనం పని చేయాలి. దేవుడు మనం బ్రతికించారు. దేవుడు 2 సార్లు కరోనా కాలంలో మనం కాపాడాలంటే ఎందుకు ఇంకా నువ్వు జీవిస్తున్నావంటే నీ కొరకు బ్రతకాలని కాదు, దేవుని కొరకు నీవేమైనా చెయ్యాలి. నీ కొరకు నీవెన్ని చేసినా వ్యర్థమే. నీ బంధువుల కొరకు చేసినా, స్నేహితుల కొరకు చేసినా. నేను కూడా అనుకునేవాళ్ళు, నేను ఎంత చేస్తే నాకు చేస్తారేమో. ఎవరు చేయరు. దేవుని కొరకు మనం ఎంత చేస్తామో అదే మన లిస్టులోనికి వస్తుంది. చెప్పనుకుంటాం. దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుని రాజ్యం కొరకు మే నెల 17వ తారీఖున జరగబోతున్న 3 మందిరాల కొరకు అందరూ ప్రార్థించండి. ఎంతో శుభ. కనీసం నేను అనుకున్నాను పెయింట్ అయినా, ఆ తర్వాత కింద బండలైనా వేయించాలని బండలు మాట్లాడడం జరిగింది. కింద ఆ టైల్స్ మాట్లాడడం జరిగింది. ఒక కుమారుడు టైల్స్ దాంట్లో పనిచేస్తున్నాడు. ఆ కుమారుడు చెప్పాడు, అయ్యా ఆర్డర్కి ఎంత అవుతుందో అవన్నీ నేను వేసుకుంటానని. అక్కడ మిగిలిన ఇక్కడ మన బిడ్డలు టైల్స్ వారి దగ్గర తీసుకెళ్లాలని అనుకున్నాం. కొన్ని అక్కడ వారు తెస్తున్నారు, ఫ్రీగా తెస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇంతకుముందు వీరు కూడా మన విశ్వాస